ఆ పండుగ ఈ రోజున చర్చికి రండి అని ఆహ్వానించిన దాన్ని బట్టి చాలామంది వారి బంధువులు చాలామంది వచ్చారు. వచ్చిన మిమ్మల్ని అందరినీ ఒక కేక్ చేతిలో పెట్టి పంపిస్తే మీరు నన్నేమి అనరు. కాకపోతే కొన్ని మాటలు క్లుప్తంగా కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చాక కార్యక్రమాన్ని ముగించాలని నేను కోరుకుంటున్నాను. ఏమిటి అంటే ఈ ఈ ఈ కార్యక్రమం, ఈ పండుగ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే యేసుక్రీస్తు వారు ఈ లోకంలో పుట్టాడు. దాన్ని మనం ఏమంటామంటే క్రిస్మస్ పండుగ అంటాం. వాస్తవానికి క్రీస్తు పుడితే క్రిస్మస్ పండుగ అని ఎందుకు అనాలి? క్రీస్తు జయంతి అనొచ్చు కదా. అంటే యేసుక్రీస్తు పుట్టాడు అనే విషయం కంటే క్రీస్తుని ఆరాధన చేయాలి అనేటువంటి విషయమే ఎక్కువగా ఇక్కడ చెప్పబడుతుంది. అందువల్ల దీన్ని క్రిస్మస్ 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 అంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ యేసుక్రీస్తే ఈ లోకానికి వస్తే ఏ కారణాన్ని బట్టి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు అన్నట్టు పాస్టర్ గారు, లోకంలో చాలా మంది పుడుతున్నారు కదా. పుట్టేవాడు పుడుతున్నాడు, చచ్చేవాడు చస్తున్నాడు. వాళ్ళందరికీ లేని అడావుడి ఈ యేసు ప్రభుకి ఎందుకు ఇంత అడావుడి అంటే, మన భారతదేశంలో ఉన్న వాళ్ళైతే మొన్న నవంబర్ 25వ తారీఖు నుంచి స్టార్ట్ చేశారు. ఒక నెల రోజుల ముందు నుంచి స్టార్ట్ చేసి సెమీ క్రిస్మస్లు అనేసి ప్రపంచమంతా స్వార్థను అందించేశారు. హల్లెలూయా. అదే అమెరికాలో ఉన్నోడైతే సెమీ క్రిస్మస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాడో తెలుసా? ఆగస్టు నెలలో స్టార్ట్ చేస్తారండి సెమీ క్రిస్మస్. ఇంచుమించుగా ఈ చర్చి కంటే ఇంకా పెద్ద కేక్ తయారు చేస్తారు. ఆ రోజు నుంచి తయారు చేస్తే రాత్రికి పూర్తయిపోతాడు వాళ్ళ దగ్గర. పెద్ద కేక్ ఇంకా తయారు చేస్తారు అమెరికాలో. ఇక దాన్ని ఏమి లేదు, కత్తులతో కాదు కోసేది, గొడ్డలతో కోసుకొని తింటమే. దాన్ని ఇక్కడ పెద్ద కేక్ తయారు చేసి పెడతారు. చాలా ఘనంగా సెలబ్రేషన్ చేస్తుంటారు. మరి ఎంతమంది లోకానికి వచ్చారు కదా, వాళ్ళకి లేని అడవుడి కేవలం ఈ యేసు ప్రభుకి ఎందుకు ఇంత అడవుడి అంటే, ఇవాళ మనం ఏ యేసు పేరుతో అయితే ఇక్కడ కూడి ఉన్నామో ప్రియులారా, ఆ యేసు అనుకోకుండా అగత్యంగా పుట్టినవాడు కాదు. ఇప్పుడు మనం ఉన్నామంటే మన అమ్మ గర్భంలో ఉన్నప్పుడు మనకు పుట్టేదాకా తెలియదు. పుట్టేదాకా మన అమ్మకి తెలియదు. అబ్బాయా అమ్మాయా, అబ్బాయా అమ్మాయా, అబ్బాయా అమ్మాయా. అమ్మాయి అయితే ఒక కొబ్బరికాయ కొడతాను, అబ్బాయి అయితే 100 కొబ్బరికాయలు కొడతాను అనుకుంటారు కదా. అమ్మాయి అయితేనేమో కోడికి వస్తాను, అబ్బాయి అయితేనేమో గొర్రెలకు వస్తాను అంటారు. మరి అమ్మాయిలకు అబ్బాయిలకు ఉన్న వివక్షత ఏదో అర్థం కాదు. అని ఇన్ని కార్యక్రమాలు చేస్తారు. కానీ యేసయ్య మరియమ్మ గారి గర్భంలో ఉన్నప్పుడు మరియమ్మ గారు కూర్చొని అమ్మాయా అబ్బాయా అమ్మాయా అబ్బాయా అనుకోలేదామా? మరియమ్మ గారి గర్భంలో యేసయ్య ఉన్నప్పుడు కనపడ్డ ప్రతి వాళ్ళకి మరియమ్మ గారు చెప్పింది ఒక మాట. ఏమని చెప్పిందో తెలుసా? నా కడుపులో ఉన్నది అబ్బాయి అని చెప్పింది. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. ఒక ముందు నా చిన్నప్పుడు పోలీసుని అయిదామనుకున్నా. పోలీసునైనా అవ్వాలి, లేకపోతే మంచి వ్యవసాయమైనా చేయాలి. పోలీసు అయితేనేమో అట్లయినా ప్రజల సేవ చేయాలి, వ్యవసాయం చేస్తేనేమో ఇట్లయినా ప్రజల్ని బతికించడానికి పంటలు పండించాలనుకున్నాను. దేవుని మహాకృప ఏంటంటే అటు పోలీసు కాలేదు, వ్యవసాయకుని అయ్యాను. ఏ వ్యవసాయం చేస్తున్నానంటే యేసయ్య వ్యవసాయం చేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ మొక్కలు, ఇవన్నీ అంటే మొక్కలు. కొన్ని మొక్కలకి మందు వేయాలి, కొన్ని మొక్కల్ని కట్ చేయాలా. ఎక్స్ట్రా పెరిగిన మొక్కల్ని కట్ చేయాలా, ఎండిపోయే మొక్కలకి మందు వేయాలి. ఎరువు లేని మొక్కకి ఎరువు వేయాలి, నీళ్ళు లేని మొక్కలకి నీళ్ళు పోయాలి. వాళ్ళు చేయాలా. ఎలీషయ్య గారు చేస్తున్న పని వ్యవసాయం. యేసుక్రీస్తు ఈ లోకానికి ఎలా వచ్చాడు అంటే బైబిల్లో రాస్తుంది, రక్షకుడు ఎవరి కోసం?
మన కోసం పుట్టాడు. ఆయన కోసం ఆయన పుట్ల. రక్షకుడు ఈ లోకంలో పుట్టింది మత స్థాపన చేయాలని పుట్ల, మతాలు మార్చాలని పుట్ల. రక్షకుడు ఈ లోకంలో దేని కోసం పుట్టాడంటే మన కోసం రక్షకుడు పుట్టాడండి. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని ఉద్ధరించాలని, మనల్ని బాగు చేయాలని యేసయ్య పుడితే ఇవాళ మనం ఏం చేస్తున్నామో తెలుసా? అబద్ధం ఆడకుండా చెప్పండి. పండగ అయిపోగానే బ్రాంతి షాప్కు పోయే బ్యాచ్ ఎంతమంది ఉన్నారు? హల్లెలూయా చెప్పండి ఒకసారి. సుందరమ్మ గారు చెప్తుంది. ఏ సుందరమ్మ గారు? హల్లెలూయా. ఆ మధ్యలో 8 మంది పిల్లలు ఉన్నారు. 8 మంది పిల్లలు ఉన్నారు. 8 మంది బాప్తిసం తీసుకున్నారు. మగ పిల్లలు బాప్తిసం పొందనైతే పొందారు, కానీ ప్రాణం ఆగబట్టుకుంటున్నారు. ఎందుకంటే ఊర్లో అందరు తాగుతుంటే మనం ఒక్కలే తాగట్లేదు. ఆగబట్టుకొని వీళ్ళందరూ కలిసి ఊరి బయటికి పోయి ఒక తీర్మానం చేసుకున్నారు. ఏం తీర్మానం చేసుకున్నారు తెలుసా? ఎప్పుడు తాగకపోయినా పర్వాలేదు, కానీ క్రిస్మస్ పండుగ నాడు మాత్రం తాగుతాం. ఒకవేళ ఎవరైనా అడిగారనుకో ఏం చెప్తామో తెలుసా? యేసయ్య పుట్టాడనే ఆ ఆనందం ఆగబట్టుకోలేక తాగిన అని చెప్తాం. యేసయ్య పుట్టాడనే ఆనందం ఆగబట్టుకోలేక తాగే తప్పు మాది కాదు, పుట్టిన యేసయ్యది అన్నట్టుగా. అట సీక్రెట్ గా ఒక 7-8 సంవత్సరాలు లాక్కొని వచ్చారు. పండగ దగ్గరికి వస్తుంది, వీడికేం ఉద్యమం ఆగట్లేదు. అందులో ఒకరికి ఆ కాడు ఏం చేసిందో తెలుసా? 3 రోజుల ముందే తాగేసిందండి. తాగగానే మిగతా 7 మంది కలిసి వాళ్ళు ఊరి బయట గుట్టలకు పట్టుకుపోయారు. తలహాకు ముట్టుకుంటారు. ఏమిరా మన తీర్మానం ఏంది? మన నిర్ణయం ఏంది? మనం ఏంటి అసలు? పండగ రోజు తాగాలంటే పండగ 3 రోజుల ముందు తాగాలంటే అంటే పండగ రోజు తాగేదేమో యేసయ్య పుట్టాడన్న సంతోషంతో. పండగకు ముందు తాగేది ఎందుకో తెలుసా? మరియమ్మ తల్లి మీద ఉన్న బాధతో. మరియమ్మ తల్లి మీద నీకేం బాధ? అసలు మీరు గుర్తు చేసుకున్నారా? మనలో పాట పాడతారు. ఎంత దీనము ఓ యేసయ్యా, నీ జననం ఎంత దయనీయమో, తలుసుకుంటే నా గుండె తడబడి కరిగి నీరగుచున్నది. చల్లగాలిలో సాటులేక నలుమూలలా సలిపెట్టిందండి. చల్లగా